వదలను. మళ్ళీ ట్రై చేయరా కిరణ్, మళ్ళీ ట్రై చేయి. కమాన్. చెయ్యి ఈ వదిన చెల్లి విలువేంటో నీకు అర్థమయ్యేదాకా ట్రై చేస్తూనే ఉండు. ఏంటి తిను కావాలని లిఫ్ట్ చేయట్లేదేంటి? చెప్తాను పని. నేను ఫోన్ చేస్తే యాటిట్యూడ్ చూపిస్తావా? నేను ఫోనే చేయను. నిజంగా ఏదైనా పనిలో ఉండి మిస్డ్ కాల్ చూసుకొని తిరిగి ఫోన్ చేయడానికి లేట్ అవుతుంది. ఇదంతా జిమ్మిక్ అయితే నా ఫోన్ రాలేదేంటని వెంటనే కాల్ చేస్తుంది. అరే ఫోన్ రావట్లేదేంటి? నేనే కొంచెం ఓవర్ చేసినట్టున్నాను. కోపంతో ఫోన్ చేయడం మానేశాడా? ఏం చెప్పాలనుకున్నాడో ఏంటో. పోనీ నేనే కాల్ చేస్తే? చూసావా ఎలా పట్టేశాను? ఏంటి ఫోన్ చేశారు? ఏం లేదు, అప్పుడు చెప్పడానికి ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఉండేది. ఇప్పుడు లేదులే, వదిలే. అరే ఇప్పుడు లేదంటే ఏంటి అర్థం? నిమిషంలోనే మారిపోతుందా? విషయం ఏంటో చెప్పు. లేదు, చెప్పను. ఓ అవునా? సరేలే. ఉపయోగం లేని నెంబర్ని సేవ్ చేసుకోవడం నాకు అలవాట్లేదు. ఇప్పుడే బ్లాక్ చేస్తాను. ఏ నిఖిల ఆగు. ఫోన్ కట్ చేయొద్దు. మరి ఎంత కోపం ఉంటే ఎలా నిఖిల? నువ్వు నన్ను ఆట పట్టించొచ్చు, కానీ నేను నిన్ను ఆట పట్టించకూడదా? అవును, అదే లేడీస్ రూల్. ఇష్టం ఉంటే రూల్స్ ఫాలో అవ్వాల్సిందే. అబ్బో, ఇప్పుడు ఇదంతా వదిలేసి విషయం ఏంటో చెప్పండి. ఇంతకీ అక్క బావ ఎలా ఉన్నారు? ఇంట్లో వాళ్ళు ఏమనలేదు కదా? వాళ్ళు హ్యాపీగా ఉన్నారా? అయ్యో, అది చెప్పడానికే ఫోన్ చేశాను. ఈరోజు మా ఇంట్లో పండగ స్టార్ట్ అయింది. నేనైతే చాలా సంతోషంలో ఫోన్ చేశాను. అలాగే నీకు వీడియో పంపించాను చూడు. చూసావా, అన్నయ్య వదనలు రాజారాణిలా ఇంట్లో అడుగు పెట్టారు. అవును, నాకైతే చూడ్డానికి 2 కళ్ళు సరిపోవట్లేదు తెలుసా? ఇది ఇప్పుడే అమ్మకు చూపిస్తానుండు. ఇది చూస్తే అమ్మ ఆనందానికి హద్దులే ఉండవు. అయ్యో నిఖిల ఆగు, ఒక్క నిమిషం ఆగు, చెప్పేది. నేను చెప్పేది విననే వినదు. అమ్మా గిరిజా, నీకెన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. అమెరికా నుండొచ్చి మా కుటుంబంలో ఉన్న కలతల్ని తెలుసుకుని వాటికి పరిష్కారం వెతకాలనుకుంటున్నా. ఒక మంచి పని కోసం భద్రావతికి బుద్ధి చెప్పాలని ఇలా చేశాను. ఇది కూడా నా ఫ్యామిలీయే కదా? అవును గిరిజా, మీ వల్లే ఈరోజు అందరం కలిసాం. ఇంత సంతోషంగా ఉన్నాం. పెద్దమ్మా, మీరు అమ్మకి మాత్రమే బుద్ధి చెప్పలేదు, ఒక రకంగా నాకు కూడా గుణపాఠం నేర్పించారు. మీరు గనక మనసు మార్చకపోయి ఉంటే నేను ఇంటికి జన్మలో వచ్చేవాణ్ణి కాదు. చూడు హరి, కుటుంబం అన్నాక గొడవలు సహజం. ఆ మాత్రానికే తల్లిదండ్రుల్ని దూరం చేసుకుంటే చాలా పెద్ద తప్పు. సమస్య వచ్చినా నువ్వు దాన్ని ఎదిరించి నిలబడాలి. అలాగే పెద్దమ్మా. కానీ అమ్మ దగ్గర కానీ అక్క దగ్గర కానీ మళ్ళీ గొడవ పడేంత ఓపిక నాకు లేదు. వాళ్ళు లక్ష్మితో పాటు ఉండలేము అనంటే నేను ఇక మీదట ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండలేను. ఇక మీదటెప్పుడు జరగదు హరి, నేను మాటిస్తున్నాను. మీ కుటుంబ గొడవలు ఈ రోజుతో తీరిపోయినట్లే. బాగా చెప్పారు వదినా.
భద్రావతి త్రిపుర ఎలాంటి వాళ్ళో మనకు ముందే తెలుసు. కానీ లక్ష్మికి ఇదంతా కొత్తైనా వీళ్ళని అర్థం చేసుకుని ఇంట్లో కాపురం చేస్తుంది. మీరు కరెక్ట్ టైంలో వచ్చి లక్ష్మి పడే అవమానాలకి అడ్డుకట్ట వేశారు. పెద్దమ్మా, ఇక్కడితో సర్దుకుందని మీరు అనుకోకండి. అమ్మ ఇంత తొందరగా చేంజ్ అయిందంటే మైండ్లో ఇంకేదో ప్లాన్ ఉందని నాకు డౌట్గా ఉంది. ప్లాన్ ఏదైనా అవని, అది జరగనివ్వను హరి. నేననుకున్నదే జరగాలి. నువ్వేం టెన్షన్ పడుకో, నీకండగా నేనున్నాను.